ఆ గ్రామం జ్వరాల బారిన పడింది. పదుల సంఖ్యలో జ్వరపీడితులు మంచం పట్టారు. పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. గూడూరు మండలంలోని వెడిచెర్ల గ్రామానికి చెందిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెడిచెర్ల గ్రామంలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాల బారిన పడ్డారు. గ్రామ ప్రాంతంలో ఉన్న గుంతలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు. గ్రామంలో సుమారు 50 మంది మంచంలో ఉండగా ఆదివారం సాయంత్రం 12 మంది గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. గత 2 రోజుల నుండి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకు వద్ద లీకేజీలను కూడా అధికారులు గుర్తించారు. కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఉప వైద్యాధికారి డాక్టర్ ఈదూరు సుధాకర్ జ్వరపీడితులను పరామర్శించారు. ప్రసన్న కుమార్, మా ఊరు వెడిచెర్ల. 2 వారాల నుంచి మా ఊర్లో జ్వరం వస్తుంది. జ్వరాలు బాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి జ్వరాలు. అది దోమల వల్ల అనుకుంటున్నాము. అందుకని దోమల ముందు కొట్టిస్తే ఊరు మొత్తానికి బాగుంటుంది. వారాల నుంచి జ్వరము నీళ్ళ వల్ల ఆ కొత్త ఇళ్ళల్లో సోపు ఇచ్చినారు. కుళాయిలకు ఏడబట్టిన ముడుగులు, నీళ్ళు కుళాయిలకు పైపులు అవి పెరిగిపోయినాయి. వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి. దావన ముందు కూడా కొట్టినారు. వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి. నీళ్ళకి ఆదమ్మ, మా ఊరికి సక్రంగా బాత్రూమ్ లేవు, లెట్రిన్లు లేవు, నీళ్లు పోయే వసతి లేక ఈ మరుగు వల్ల మాకు దోమలు ఎక్కువైపోయినాయి. మాకెక్కడికి ఎక్కడ నీళ్ళు అక్కడనే నిలిచిపోయి మాకు అన్ని ప్రాబ్లంగా ఉన్నది. మాకు ఇప్పుడు వినాయక చవితి మొదలుకొని 15 దినాల నుంచి జ్వరాలు అన్నీ అయిపోయినాయి. అర్జున వాడికి ఎక్కువ వచ్చేసింది.